ఈరోజు మనం ఎస్పెషల్లీ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, నౌ రైట్ వీ నో ద పాయింట్స్, ఏవైతే కనుక పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. తర్వాత లైన్స్, తర్వాత సాలిడ్స్కి వెళ్దాం. ద ప్రొజెక్షన్ ఆఫ్ the points. See, projection of points. ఓకే, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయాలంటే యాజ్ వీ నో మనకి వర్టికల్ ప్లేన్, హారిజంటల్ ప్లేన్, ఇలా మనకి ప్రిన్సిపల్ ప్లేన్స్ ఉన్నాయి. అదే ప్రొఫైల్ ప్లేన్స్ అంటే సైడ్ ప్లేన్స్ వస్తుంది మనకి. సో ప్రిన్సిపల్ ప్లేన్స్ ఏదైతే వర్టికల్ ప్లేన్ అండ్ హారిజంటల్ ప్లేన్ ఉందో, ఈ యొక్క వర్టికల్ ప్లేన్కి హారిజంటల్ ప్లేన్కి ద పాయింట్ పొజిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మనం చూద్దాము. సో ఇలా రైట్, వర్టికల్ ప్లేన్ ఇలా ఉంది, హారిజంటల్ ప్లేన్ ఇలా ఉంది. ఈ కండిషన్లో ఉన్నప్పుడు we have to draw the projection of points. Suppose సో ఇక్కడ చూడండి, ద పాయింట్ అనేటువంటిది ఈ ప్లేస్లో ఉందనుకుందాం. ఇదేమవుతుందండి, వాట్ ఈస్ దిస్ పొజిషన్? అబోవ్ హారిజంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. అలానే మీరు చూడండి, ఇలా ఉందనుకోండి, ద పాయింట్ అనేది ఇలా ఉందనుకోండి, బిలో హారిజంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఏమవుతుందండి, బియాండ్ ద వర్టికల్ ప్లేన్ అబోవ్ ద హారిజంటల్ ప్లేన్. ద పాయింట్ ఈస్ ప్లేసింగ్ లైక్ దిస్. వాట్ ఇట్ మీన్స్, ద బిలో ద హారిజంటల్ ప్లేన్ బిహైండ్ ద వర్టికల్ ప్లేన్. అంటే ఇక్కడ ఏంటంటే 4 కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉంటుంది. ద పాయింట్ అనేటువంటిది ఏ ప్లేస్లో అయినా సరే ఉండొచ్చు మనకి. సో ఇలా ఉన్నప్పుడు అబోవ్ హారిజంటల్ పాయింట్ ఉంటే, బిలో హారిజంటల్ పాయింట్ ఉంటే వాట్ యూ హ్యావ్ టు డూ. అలానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ ఉంటే, ఆర్ ద బిహైండ్ ద వర్టికల్ ప్లేన్ ఉంటే మన ప్రొజెక్షన్ ఎలా డ్రా చేయాలి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. ఇది తెలుసుకుని మన ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ కాన్సెప్ట్స్ దట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద పాయింట్స్. సో దట్ చూద్దాం మనకి ఇవి ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో సమ్ ఆఫ్ ద పాయింట్స్ చెప్తానండి, అవి మనకి చాలా ఇంపార్టెంట్స్ ఉంటుంది. ఇట్ ఈస్ హౌ టు అండర్స్టాండ్. చూడండి, సపోజ్ ద పాయింట్ అనేటువంటిది, ద పాయింట్ ఈజ్ దేర్ అబోవ్ హారిజంటల్ ప్లేన్. అంటే ఏ పాయింట్ అనేది హారిజంటల్ ప్లేన్కి అబోవ్ ఉందండి. ఈ కండిషన్లో మనకి XY లైన్ తీసుకుంటాం కదా. XY లైన్ అంటే ఏంటండి, ద ఇంటర్సెక్షన్ బిట్వీన్ వర్టికల్ ప్లేన్ అండ్ హారిజంటల్ ప్లేన్. ఏ ప్లేస్లో అయితే కనుక ఆ రెండు కనుక ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని మనం XY లైన్ అంటాం. ఈ XY లైన్కి అబోవ్ తీసుకుంటాం. సో ఏమన్నాడంటే అబోవ్ హారిజంటల్ ప్లేన్ అన్నాడు అనుకోండి, ద సింబల్ షుడ్ బి లైక్ దిస్. ఇలా ఉంటుంది, అంటే XY లైన్కి అబోవ్ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ద పాయింట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ వ్యూలో తీసుకుంటాం, ఫ్రంట్ వ్యూలో తీసుకుంటామా, ద టాప్ వ్యూలో తీసుకుంటామా, ఇది కూడా ఇంపార్టెంట్. సో దట్ హారిజంటల్ ప్లేన్ అన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫ్రంట్ వ్యూ. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ పాయింట్ అనేటువంటిది అబోవ్ హారిజంటల్ ప్లేన్ ఉంటే
XY లైన్కి అది అబోవ్ తీసుకుంటాము, అది వచ్చేసరికి ద ఫ్రంట్ వ్యూలో తీసుకుంటాము. అలానే మీరు చూడండి, బిలో హారిజంటల్ ప్లేన్ ఉందనుకోండి, బిలో హారిజంటల్ ప్లేన్ ఉండేది, ద పాయింట్ అనేది బిలో హారిజంటల్ ప్లేన్ ఉందనుకోండి, దాన్ని ఏం చేసుకుంటామంటే XY లైన్కి బిలో తీసుకుంటాము. ఏ వ్యూలో తీసుకుంటాము? ఇది కూడా ఫ్రంట్ వ్యూలోనే తీసుకుంటాం. రైట్, ఇది కూడా ఫ్రంట్ వ్యూలోనే తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఆన్ హారిజంటల్ ప్లేన్ అన్నాడు అనుకోండి, ఆన్ హారిజంటల్ ప్లేన్ అన్నాడంటే అది అబోవ్ను తీసుకోము, బిలోని తీసుకోము, ఎగ్జాక్ట్లీ XY లైన్ మీద తీసుకుంటాం అనమాట. సో ఆన్ XY లైన్, సో దట్ XY యాక్సిస్ మీద తీసుకుంటాం మనం దాన్ని. మరి ఇది వ్యూలో తీసుకుంటామండి, ఇది కూడా ఫ్రంట్ వ్యూలోనే ఉంటుంది, అలాగనే మీరు చూడండి, వర్టికల్ ప్లేన్ బేస్ తీసుకుని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్, బిహైండ్ ద వర్టికల్ ప్లేన్, 2 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో అదే పొజిషన్ తీసుకోవాలంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ అన్నాడు అనుకోండి, అది XY లైన్కి బిలో తీసుకోవాలి. అదే బిహైండ్ ద వర్టికల్ ప్లేన్ అన్నాడు అనుకోండి, XY లైన్కి అబోవ్ తీసుకోవాల్సి వస్తుంది మనం. సో చూడండి ఎలా ఉంటుంది అనేది. లెట్స్ సీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, ఇలా అన్నాడు అనుకోండి, XY లైన్కి బోటంలో తీసుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్ ద ప్రొజెక్షన్ అనేటువంటిది XY లైన్కి బోటంలో తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఏ వ్యూలో తీసుకుంటామండి, ఇది వచ్చేసరికి టాప్ వ్యూలో తీసుకుంటాం. అలానే ఇంకో కండిషన్ ఏముందండి, బిహైండ్ ద వర్టికల్ ప్లేన్. సో ద బిహైండ్ ద వర్టికల్ ప్లేన్, అన్నాడు అనుకోండి, బిహైండ్ కాబట్టి XY లైన్కి అబోవ్ తీసుకుంటాము, ఇదే వ్యూలో తీసుకుంటామండి, ఇది టాప్ వ్యూలో తీసుకుంటాం. ఇలా కాకుండా ఆన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు అనుకుందాం, ఇది ఎక్కడ తీసుకుంటామండి, ఆన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు కాబట్టి XY లైన్కి అబోవ్ను తీసుకోము, XY లైన్కి బిలో కూడా తీసుకోము. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద XY లైన్ ఓన్లీ. సో ఇది ఆన్ XY లైన్, ఇది XY లైన్ మీద తీసుకుంటాము. అండ్ ఇదే వ్యూలో తీసుకుంటామండి, ఇది కూడా టాప్ వ్యూలోనే తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ద పాయింట్స్ అర్థం కావాలంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం కావాలి. ఇది తెలిసిందనుకోండి, మనం ప్రొజెక్షన్స్ డ్రా చేయడం చాలా సింపుల్ ఉంటుంది. రైట్, సో హారిజంటల్ ప్లేన్కి ఉంటే అబోవ్ ఉంటుంది, లేదా బిలో ఉంటుంది, లేదా ఆన్ హారిజంటల్ ప్లేన్ ఉంటుంది. సో అబోవ్ అంటే కనుక XY లైన్కి అబోవ్ తీసుకోవాలి, బిలో అంటే కనుక XY లైన్కి బిలో తీసుకోవాలి, ఆన్ హారిజంటల్ ప్లేన్ అంటే XY లైన్ మీద తీసుకోవాలి. అలానే మీరు చూడండి, వర్టికల్ ప్లేన్ ఉందనుకోండి, వర్టికల్ ప్లేన్కి ఉంటే ఇన్ ఫ్రంట్ ఉంటుంది, లేదంటే బిహైండ్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇన్ ఫ్రంట్ అన్నాడు అనుకోండి, యూ హ్యావ్ టు టేక్ XY లైన్కి బిలో తీసుకోవాలి, బిహైండ్ అన్నాడు అనుకోండి XY లైన్కి అబోవ్ తీసుకోవాలి, ఆన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు అనుకోండి ఎగ్జాక్ట్లీ XY లైన్ మీద తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ తెలియాలి. హారిజంటల్ ప్లేన్కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, అబోవ్ అంటే అబోవ్ తీసుకుంటాం, బిలో అంటే బిలో తీసుకుంటాం. బట్ వర్టికల్ ప్లేన్లోనే బిహైండ్ అంటే కనుక మీరు అబోవ్ తీసుకోవాలి, XY లైన్కి అబోవ్ తీసుకోవాలి, ఇన్ ఫ్రంట్ అంటే XY లైన్కి బాటమ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, మీరు అనొచ్చు హారిజంటల్ ప్లేన్ కదా, నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాము, హారిజంటల్ ప్లేన్లో ఎప్పుడు కూడా టాప్ వ్యూ ఉంటుంది కదా, ఎందుకు ఫ్రంట్ వ్యూ తీసుకున్నాం అనేటువంటిది. అదేంటంటే మనకి తర్వాత కాన్సెప్ట్ అనేటువంటి నేను చెప్తాను, అది ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుంది. ఇదేంటంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, ప్రాసెస్ అనేటువంటిది కూడా మళ్ళీ నేను చెప్తాను, ఎగ్జాక్ట్లీ ఇవి ఎలా ఉంటుంది అనేటువంటి. ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే మనం ప్రొజెక్షన్ ఆఫ్ ద పాయింట్స్ మనం డ్రా చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఫ్రంట్ వ్యూలో ఏదైతే కనుక ద పాయింట్ కనిపిస్తుందో దాన్ని మనం డాష్తో సూచిస్తాం. సపోజ్ ఒక పాయింట్ ఎస్ అనేది ఉందనుకుందాం, ఎస్ అనేటువంటి పాయింట్ ఉందనుకుందాం, ఫ్రంట్ వ్యూ అనుకోండి ఎస్ డాష్ అంటాం, అదే కనుక టాప్ వ్యూ అనుకోండి ఓన్లీ ఎస్ అని అంటాం.
ఇది ఒక సెకండ్ రూల్ అనమాట. సెకండ్ రూల్ ఏంటండి, ఇవసరికి ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి, ఫ్రంట్ వ్యూలో ఉండేటువంటి ద పాయింట్ని డాష్తో సూచిస్తాము, ద టాప్ వ్యూలో ఉండేటువంటి పాయింట్ని మనం నార్మల్గా ఎస్ లేదా పి లేదా ఇంకోటి ఏదన్నా సరే నేమ్తో సూచిస్తాం. ఇది సెకండ్ రూల్ అండి. ద థర్డ్ రూల్ చూడండి. థర్డ్ రూల్ ఏంటంటే ఫ్రంట్ వ్యూలో ఉండేటువంటి ద పాయింట్ కావచ్చు, టాప్ వ్యూలో ఉండేటువంటి ద పాయింట్ కావచ్చు, రెండు కూడా ఒకే వర్టికల్ లైన్లో ఉంటుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఎక్కడో ఒక పాయింట్ ఎక్కడో ఉండదండి. ద ఫ్రంట్ వ్యూలో లైను, ద టాప్ ద ఫ్రంట్ వ్యూ పాయింట్, ద టాప్ వ్యూలో పాయింట్ రెండు కూడా ఒకే వర్టికల్ లైన్లో ఉంటుంది. ఈ యొక్క 3 రూల్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అప్పుడు మనం ద ప్రొజెక్షన్స్ని డ్రా చేయొచ్చు అనమాట, రైట్. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం సింపుల్గా మనం వెళ్ళిపోవచ్చు. సో ద ప్రాబ్లమేటిక్ చెప్పేటప్పుడు ద ప్రొజెక్షన్ చెప్పేటప్పుడు ఇది చెప్తాను, అండ్ ద బేసిక్ కాన్సెప్ట్ అది ఎలా వచ్చిందనేటువంటిది కూడా నేను చెప్తాను, రైట్. సో నౌ ఇదే వ్యూస్ మనం చెప్పుకున్నాం కదా, అబోవ్ హారిజంటల్ ప్లేన్, బిలో హారిజంటల్ ప్లేన్ ఎలా ఉంటుంది అనేటువంటి దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. దిస్ యాజ్ వెల్ యాజ్ దిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్, రైట్. ఇవన్నీ కూడా మనకు తర్వాత వస్తుంది. సో నౌ రైట్, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అబోవ్ హారిజంటల్ ప్లేన్, రైట్, XY లైన్కి అబోవ్ ఉంటుంది, రైట్, ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. బిలో హారిజంటల్ ప్లేన్, XY లైన్కి బిలో ఉంటుంది అండ్ ద ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. ఆన్ హారిజంటల్ ప్లేన్ దీని మీద ఉంటుంది అండ్ ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి బిలో, సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హారిజంటల్ ప్లేన్ అంటే బిలో ఉంటుంది. అలానే బిహైండ్, సో ద బిహైండ్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ అంటే అబోవ్ ఉంటుంది. ఆన్ వర్టికల్ ప్లేన్ అంటే దాని మీద ఉంటుంది. మూడు కూడా మనకి ద టాప్ వ్యూలో ఉంటుంది. ఇదే మనం దాన్ని డిస్కస్ చేస్తాం. సో దీని తర్వాత చూడండి, రైట్. సో ఇక్కడ చూద్దామండి. లెట్ ఇట్ బి, దీని ఇలాగా ఉంచండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ హౌ ఇట్ హ్యాస్ బీన్ అకర్స్ హియర్. సో చూడండి, ఏ పాయింట్ ఎస్ ఈజ్ 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్ అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, రైట్. దీని యొక్క ప్రొజెక్షన్ డ్రా చేద్దాం ఎలా ఉంటుంది అనేటువంటిది. సో దీన్ని ఇలాగా మనం పక్కన పెడతాము, రైట్. చూడండి, రైట్, ఏ పాయింట్ ఎస్ అనేటువంటిది ఉందండి, రైట్. ఈ పాయింట్ ఎస్ అనేటువంటిది ఎక్కడుంది, 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్, రైట్, అబోవ్ హారిజంటల్ ప్లేన్ అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్, రైట్, వర్టికల్ ప్లేన్. సో దట్ దీని యొక్క ప్రొజెక్షన్ని డ్రా చేయమంటున్నాడు. సో దట్ డ్రా చేద్దాము. చూడండి, సపోజ్ ఐ నీడ్ దిస్ వన్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఫస్ట్ ఏం చేయాలండి, మనం XY లైన్ డ్రా చేద్దాము. రైట్, XY లైన్ డ్రా చేస్తాము, రైట్. ప్రాబ్లం ఏంటంటే, ఏ పాయింట్ ఎస్ అనేటువంటి ఒక పాయింట్ ఉంది, అది ఎక్కడ ఉంటుంది, 25 mm, రైట్, 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్, అండ్ ఇంకెక్కడ ఉంటుందండి, నౌ ఇట్ ఈస్ సేయింగ్ 20 mm, రైట్, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్, రైట్, 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్, రైట్, వర్టికల్ ప్లేన్, రైట్. ఈ ప్రొజెక్షన్ మనం డ్రా చేయాలండి. ఇట్ ఈస్ లైక్ ద పాయింట్ ఓన్లీ. ఫస్ట్ ఏం చేస్తున్నామండి, XY లైన్ని డ్రా చేయాలి. ఫస్ట్ చూడండి, 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్ అంటే అబోవ్ అన్నాడు కాబట్టి అబోవ్కి వెళ్ళాలి కదా, ఎందుకంటే హారిజంటల్ ప్లేన్ కదా ఇది. సో దట్ గో ఫర్ హియర్ ఇక్కడ ఎక్కడో సమ్వేర్ ఇక్కడ 25 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది, ఇది ఒక పాయింట్ ఉంది. సో హారిజంటల్ ప్లేన్ అనేటువంటిది ఏ వ్యూలో ఉంటుందండి, ఫ్రంట్ వ్యూలోనే ఉంటుంది కదా.
ఫ్రంట్ వ్యూలో ఉందంటే దీని మీనింగ్ ఏంటండి ఎస్ డాష్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఎస్ డాష్ ఇవ్వాలి, ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో ఉంది కాబట్టి. ఆ తర్వాత ఏమంటాడు 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. సో ఇది ఇంపార్టెంట్. సి రైట్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైట్ వర్టికల్ ప్లేన్ అంటే మనం ఏం చేయాలంటే బిలో డ్రా చేయాలి కదా. సో XY లైన్కి బిలో డ్రా చేస్తున్నాము. ఎంతండి, ఇక్కడ నుంచి 20 mm, హియర్ ఇక్కడ నుంచి 20 mm, ఇక్కడ నుంచి 20 mm. సో ఇది వచ్చేసరికి ఇది టాప్ వ్యూలో ఉంటుంది కదా, ఇది టాప్ వ్యూలో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎస్ఏ డ్రా చేయాలి. సో యూ హ్యావ్ టు యాడ్ దిస్ 2 points. రైట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. రైట్, ఫస్ట్ ఏం చేస్తున్నాము, XY లైన్ డ్రా చేస్తున్నాము. సో 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్ అంటున్నాడు కాబట్టి దీనికి అబోవ్ డ్రా చేస్తున్నాం 25 mm. నెక్స్ట్ ఏమంటున్నాడు 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ అంటే బిలో డ్రా చేయాలి, బిలో డ్రా చేసాం. సో ఇది హారిజంటల్ ప్లేన్ వచ్చేసరికి మనకి ద టాప్ వ్యూలో ద ఫ్రంట్ వ్యూలో ఉంటుంది కాబట్టి ఎస్ డాష్ ఇస్తున్నాము. ఇది వచ్చేసరికి టాప్ వ్యూలో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎస్ ఇస్తున్నాం. చాలా సింపుల్. సో నా మనం ఏం చేద్దామంటే వేరే కాన్సెప్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్తో మనకి ఎలా వస్తుంది అనేటువంటిది చూద్దాం. సపోజ్ చూడండి, ఇది వర్టికల్ ప్లేన్ అనుకుందాం, ఇది హారిజంటల్ ప్లేన్ అనుకుందాం. ఈ రెండు ఎక్కడైతే కనుక మెచ్ అయితే ఇది కాదండి, ఇదేంటండి, ఈ లైన్ ఏంటి, ఇది XY లైన్ కదా, ఇది XY లైన్. సో ఇలాగ మనకి రైట్ వర్టికల్ ప్లేన్ ఉంది, ఇది హారిజంటల్ ప్లేన్ ఉంది. రైట్, ఇట్స్ క్లియర్. అక్కడ చూడండి ఏమంటాడండి, ద పాయింట్ అనేది ఎక్కడుందన్నాడు 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్. అంటే ఏంటి, ఇదండి, ఇది ఇక్కడ నుంచి 25 mm అబోవ్ ఉందన్నాడు. రైట్, ఒక పాయింట్ అనేది ఇక్కడ నుంచి 25 mm అబోవ్ ఉందన్నాడు. మరి అక్కడ నుంచి ఏముందన్నాడు అండి, అక్కడ నుంచి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద 20 mm అన్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద 20 mm అన్నాడు. మనకు తెలుసు వర్టికల్ ప్లేన్ ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ, హారిజంటల్ ప్లేన్ ఎప్పుడు కూడా ద టాప్ వ్యూ. ఎస్టర్డే ఇట్సెల్ఫ్ వి హావ్ డిస్కస్డ్ దట్. వర్టికల్ ప్లేన్ మీద ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ ఉంటుంది, హారిజంటల్ ప్లేన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ద టాప్ వ్యూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ద పాయింట్ అనేటువంటిది హారిజంటల్ ప్లేన్ నుంచి అబోవ్ 25 mm ఉందన్నాడు. రైట్, అబోవ్ 25 mm, రైట్, అబోవ్ 25 mm ఉందన్నాడు. అంటే ఏంటండి, అది ఇక్కడ కనిపిస్తుంది కదా వర్టికల్ ప్లేన్లో, అది వర్టికల్ ప్లేన్ కనిపిస్తుంది కదా. సో ఇదేమవుతుందండి, ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది కదా. రైట్, ఫ్రంట్ వ్యూ ఉంది కాబట్టి ఎస్ డాష్. సో ఇది ఎంత ఉందండి, ఇది 25 mm కదా, ఇది 25 mm, ఇది 25 mm. క్లియర్. అదో చూడండి 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. వర్టికల్ ప్లేన్ 20 mm ఇలా ఉంది. అంటే ఏంటి, అది ఇక్కడ ఉన్నట్టే కదా, ఇక్కడ నుంచి 20 mm ఉంది. మీరు కనుక టాప్ వ్యూలో చూస్తున్నారు అనుకోండి, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ కదా. సో ఇది వచ్చేసరికి 20 mm, ఇది వచ్చేసరికి 20 mm, ఇది వచ్చేసరికి 20 mm. సో ఇది ఓన్లీ ఎస్. ఎందుకండి, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ కదా, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి ఎస్ డాష్, ఇది వచ్చేసరికి ద టాప్ వ్యూ కాబట్టి ఓన్లీ ఎస్. సో ద సేమ్ లైన్ మనం డ్రా చేస్తున్నాం అన్నమాట. మీరు అర్థం చేసుకోండి. ఇందాక ఏంటంటే పట్టేసాము. ఏం పట్టాము, అబోవ్ హారిజంటల్ ప్లేన్ అంటే అబోవ్ డ్రా చేయాలి, అది వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ. బిలో హారిజంటల్ ప్లేన్ అంటే బిలో డ్రా చేయాలి, అది కూడా ఫ్రంట్ వ్యూ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ అంటే బిలో డ్రా చేయాలి, అది టాప్ వ్యూ. సో బిహైండ్ ద వర్టికల్ ప్లేన్ అంటే అబోవ్ డ్రా చేయాలి, అది టాప్ వ్యూ. అది మనం ఏంటంటే పట్టేసాం. బట్ యాక్చువల్ ద కాన్సెప్ట్ చూడండి మీరు. సో ఒక పాయింట్ అనేటువంటిది హారిజంటల్ ప్లేన్కి 25 mm అబోవ్ ఉందన్నాడు. అంటే ఇక్కడే కదా, దీనికి 25 mm ఉన్నట్లే కదా, ఇక్కడ నుంచి 25 mm ఉన్నాడు అంటే దీనికి 25 కదా. అంటే ఇదేమవుతుందండి, ఫ్రంట్ వ్యూనే కదా ఇది. అలానే చూడండి, ఇదే పాయింట్ 20 mm ఇన్ ఫ్రంట్, దీనికి ఇన్ ఫ్రంట్ ఉందన్నాడు, దీనికి ఇన్ ఫ్రంట్ ఉందన్నాడు. అంటే దీనికి 20 mm ఉన్నట్లే కదా, దీని మీద 20 mm ఉన్నట్లే కదా, అది టాప్ వ్యూ అవుతుంది.
సో సో అదే డ్రా చేయండి మీరు. మనం ఇక్కడ అదే డ్రా చేద్దాం. సో XY లైన్, రైట్, XY లైన్, దీనికి పైన ఏముందండి 25 mm. సో ఎస్ డాష్ ఉంది. మరి ఇదేముందండి దీనికి బాటంలో ఎంతలో ఉంది 20 mm. ఇది 20 mm, ఇది ఎస్ ఉంది. ఈ రెండింటిని కలిపి. సో ఇందాక ఏదైతే మనం బట్టి డ్రా చేసామో దాన్నే యాక్చువల్గా ఎలా ఉంటుంది అనేటువంటిది చూసామన్నమాట. సో మీరు ఇంతకుముందు బై హార్ట్ చేసినటువంటి ప్రాసెస్ అన్న ఫాలో అవ్వచ్చు, లేదంటే ద యాక్చువల్ ప్రాసెస్ అన్న ఫాలో అవ్వచ్చు అనమాట. నన్ను అడిగితే కనుక యాక్చువల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. యాక్చువల్ ప్రాసెస్ ఫాలో అయితే మనకి చాలా సింపుల్గా ఎలా ఇచ్చినా సరే మనం ఈజీగా డ్రా చేయొచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రొజెక్షన్ చూస్తే మనకి ఇంకా నీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సో ఇదే మనకి ఇలా ఇచ్చాడండి. ఇక్కడ ఎస్ డాష్ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది. రైట్, ఇంకోటి ఇచ్చాడండి. దీన్ని మనం వైట్ బోర్డ్లో తీసుకొచ్చి డ్రా చేసుకున్నాం. ఏ పాయింట్ ఎస్, అంటే ఎస్ అనేటువంటిది పాయింట్ ఉందన్నాడు, ఎస్ అనేటువంటి పాయింట్ ఉందన్నాడు. ఇంకేమంటున్నాడు? 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్, 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్, 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్. అండ్ ఇంకేమంటున్నాడు? 20 mm బిహైండ్ వర్టికల్ ప్లేన్. బిహైండ్ వర్టికల్ ప్లేన్, బిహైండ్ వర్టికల్ ప్లేన్. సో ఇది మనం 2 మోడల్స్ చూద్దామండి, 2 మోడల్స్ కూడా చూద్దాం. చూడండి, ఫస్ట్ మోడల్ ఏంటండి, మనం కొన్ని పాయింట్స్ని బట్టి పట్టేసాం. సో దాన్ని బట్టి చూద్దాం. ఏం బట్టి పట్టాం? అబోవ్ హారిజంటల్ ప్లేన్ అంటే అబోవ్, బిలో హారిజంటల్ ప్లేన్ అంటే బిలో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ అంటే బిలో, బిహైండ్ ద వర్టికల్ ప్లేన్ అంటే అబోవ్. రైట్, దాన్ని బట్టి చూద్దాం ఫస్ట్. సో దీన్ని బట్టి ఏం చేయాలంటే ఫస్ట్ XY లైన్ డ్రా చేద్దాం. ఇది XY లైన్. రైట్, ఫస్ట్ పాయింట్ ఏమనంటే 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్. అబోవ్ హారిజంటల్ ప్లేన్ అంటే అబోవ్నే ఉంటుంది. సో దీనికి అబోవ్ ఇక్కడెక్కడో ఉంది. ఎంతలో ఉంది? 25 mmలో ఉంది. రైట్, 25 mmలో ఉంది. ఏంటంటే ఇది ఎస్. ఇది ఎస్ ఎస్ డాషా? ఎస్ డాష్ అవుతుంది, ఎందుకంటే ఫ్రంట్ వ్యూ కదా. సో దట్ ఇది ఎస్ డాష్. ఆ తర్వాత ఏమన్నాడంటే 20 mm బిహైండ్ వర్టికల్ ప్లేన్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, బిహైండ్ అంటే ఏం చేయాలంటే, బిహైండ్ అంటే అబోవ్ డ్రా చేయాలి కదా. అంటే ఇక్కడ నుంచి అబోవ్ ఎంత ఉందండి? 20 meters అన్నమాట. the 20 mm. సో ఇది వచ్చేసరికి టాప్ వ్యూలో ఉంటుంది. రైట్, ఒకే లైన్లో ఉంటుంది కదా, ఒకే వర్టికల్ లైన్లో ఉండాలి కదా. సో దట్ ఈ విధంగా దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇట్స్ ప్రొజెక్షన్. రైట్, ఇది దీని యొక్క ప్రొజెక్షన్ అన్నమాట. రైట్, వెరీ సింపుల్. ఇఫ్ రిక్వైర్డ్ ఇక్కడ నుంచి కూడా మీరు లైన్ డ్రా చేయొచ్చు, లేదంటే కనుక ఆ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేయవచ్చు. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి టాప్. ఇది మనం ఇందాక అనుకున్నటువంటి మోడల్ అండి. బట్ జనరల్ కాన్సెప్ట్ ఎలాగా మనం చేస్తాం. రైట్, ఇది ఒకసారి ఫస్ట్ మోడల్. దీన్ని మనం ఇంకో విధంగా జనరల్ కాన్సెప్ట్గా మనం చూద్దాం. రైట్, బట్ అకార్డింగ్ టు మీ గో ఫర్ ద సెకండ్, ద సెకండ్ మోడల్ ఓన్లీ. ఎందుకంటే ఈ టైపు సెకండ్ టైప్ కనుక మీకు అర్థమైంది అనుకోండి, ఇవే కాదు, ద పాయింట్సే కాదు, ద ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కావచ్చు, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కావచ్చు, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ కావచ్చు, అవన్నీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదే కనుక బట్టింది కనుక మనం ఫాలో అయ్యామనుకోండి, మేబీ అది ఇంతవరకు లిమిట్ అవ్వచ్చు. అందువల్ల అంటే ప్రొసీజర్ అనేటువంటిది మనం నేర్చుకుంటే ముందు టాపిక్స్ కూడా ఈజీగా ఉంటాయి.
సో ఇక్కడ చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, see, suppose there is one of the plane. Let us hope this is the vertical plane. Then this is a horizontal plane. ఈ లైన్ కదండి, ఈ లైన్ ఏ లైన్ అండి, XY లైన్. ఇది XY లైన్. అది క్లియర్. సో ఇక్కడ చూడండి 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్. ఇది హారిజంటల్ ప్లేన్ కదా, ఇది హారిజంటల్. దీనికి అబోవ్ ఉంది, ఎంత ఉందండి, 25 mm. అంటే అక్కడ ఏమవుతుందండి, ఇక్కడ 25 mm ఉంటుందిగా, ఇక్కడ నుంచి వెళ్ళిందండి, ఇక్కడ నుంచి వెళ్ళింది, ఇక్కడ నుంచి 25 mm ఉంది. సో అంటే ఏంటి, ఇక్కడ 25 mm కదా, 25 mm. సో వర్టికల్ ప్లేన్ కాబట్టి ఏ వ్యూ అండి, సో ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, 20 mm బిహైండ్ ద వర్టికల్ ప్లేన్. 20 mm బిహైండ్ ద వర్టికల్ ప్లేన్ అంటే బిహైండ్ అంటే అవుట్ సైడ్ ఉంది, రైట్, ఇలా ఉంది, అవుట్ సైడ్ ఉంది అనమాట, బిహైండ్ ఉంది. రికార్డ్ మై పాయింట్, బిహైండ్ ఉందంటే ఏంటండి, అది ఈ లైన్ ఇలా వెళ్తుంది కదా, హారిజంటల్ ప్లేన్ ఇలా అది వెళ్తుంది కదా, హారిజంటల్ ప్లేన్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. హారిజంటల్ ప్లేన్ ఇక్కడే కాదు కదా, ఇటు కూడా ఉంది కదా హారిజంటల్ ప్లేన్, ఇటు కూడా ఉంది కదా హారిజంటల్ ప్లేన్, ఇటు కూడా ఉంది కదా హారిజంటల్ ప్లేన్, ఇక్కడే కాదండి, ఇటు కూడా ఉంది. సో ఇదేమంటాడంటే, రైట్, వర్టికల్ ప్లేన్కి బిహైండ్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది అనమాట, రైట్, వర్టికల్ ప్లేన్లోని బిహైండ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుందంటే 20 mm. సో దట్ హారిజంటల్ ప్లేన్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది అండి, టాప్ వ్యూ అవుతుంది కదా. సో ఇది ఓన్లీ ఎస్. సో ఇదే మనం ఇక్కడ సపరేట్ డ్రా చేయాలండి. సో గో ఫర్ XY. సో దట్ ఇక్కడ ఎస్ డాష్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇది 25 mm ఉంది, ఇది 20 mm ఉంది, రైట్. ఇదే కదా ఇందాక కాన్సెప్ట్కి వచ్చింది మనకి. సో అయితే మీకు ఇనీషియల్గా ఇది కొంచెం మీకు క్రిటికల్గా అనిపించవచ్చు, బట్ ప్రాక్టీస్ చేసే కొద్ది ఇదే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ బట్టిన దానికంటే కూడా ఇదే మీకు చాలా సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ ఉంటుంది మనకి, రైట్. సో దట్ దిస్ ఈజ్ వాట్ ద నార్మల్ ప్రొసీజర్, ద యాక్చువల్ ప్రొసీజర్, రెండిట్లోనూ మనం చూస్తున్నాం, రైట్. నెక్స్ట్ చూద్దాం. అలానే వన్స్ ద పాయింట్స్ అయిపోయినాయి అనుకోండి, లైన్స్ కూడా చూద్దామండి. లైన్స్ అయితే ఇంకొంచెం మనకి ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చాడండి, ఏ పాయింట్ ఎస్ ఈజ్ ఇన్ హారిజంటల్ ప్లేన్. ఇది హారిజంటల్ ప్లేన్లో ఉందన్నాడు, అండ్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్లో ఉందన్నాడు. సో చూద్దాం, ఇది కూడా చూద్దాము, రైట్. సో పాయింట్ ఎక్కడుందండి, ఆన్ హారిజంటల్ ప్లేన్ ఉందన్నాడు. ఇంకేమన్నాడు, 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్ అన్నాడు. 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఇది ఇచ్చాడండి, దీన్ని చూద్దాం ఎలా అనేటువంటిది. ఫస్ట్ మనం బట్టినటువంటి కాన్సెప్ట్కి వెళ్దాము. సో ఇది XY, ఇది XY లైన్. సో దట్ ఏమన్నాడు అంటే ఆన్ హెచ్పి అన్నాడు. అంటే ఆన్ హెచ్పి అంటే హారిజంటల్ ప్లేన్, అంటే దీని మీదే ఉంటుంది. హారిజంటల్ ప్లేన్ అంటే ఏవి అంటే ఫ్రంట్ వ్యూ కదా. సో దట్ గో ఫర్ ఎస్ డాష్, దట్ ఫ్రంట్ వ్యూ. అంటే ఏమన్నాడు అంటే 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్. ఇన్ ఫ్రంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇన్ ఫ్రంట్ అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద బోటమ్, అంటే బోటంలో ఇక్కడెక్కడో ఉంది, రైట్. ఎంత డిస్టెన్స్లో ఉందండి, 35 mm డిస్టెన్స్లో ఉంది. ఇది 35 mm డిస్టెన్స్లో ఉంది. సో ఇదే వ్యూలో ఉంటుంది, టాప్ వ్యూ ఉంటుంది, ఫ్రంట్ వ్యూ ఉంటుందా, ఇది టాప్ వ్యూ కాబట్టి ఓన్లీ ఎస్. సో ఫ్రెండ్స్ దిస్
దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద పాయింట్స్. సో దీన్ని మనం ఇలాగ సాల్వ్ చేయొచ్చు. లేదంటే కనుక గో ఫర్ ద యాక్చువల్ ప్రొసీజర్కి వెళ్దాం. యాక్చువల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం మనం. Right. So same the actual procedure, as we know, there is one of the vertical plane, there is one of the horizontal plane. So that on horizontal plane అంటే the point అనేటువంటిది హారిజంటల్ ప్లేన్ లోనే ఉంది, రైట్. హారిజంటల్ ప్లేన్ ఇక్కడ, సో దట్ ఇక్కడే ఉందన్నమాట, హారిజంటల్ ప్లేన్ లోనే ఉంది అది. సో ద టాప్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందండి, అది ఇక్కడ ఉంటుంది కదా, రైట్. ద హారిజంటల్ ప్లేన్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ ఏమన్నాడండి, అయితే ఇక్కడ మీరు చూడండి, ఇంతకుముందు దాకా మనకేమంటున్నాడు, సో దట్ 25 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్ అంటే ఇక్కడ మనకి 25 వస్తుంది. ద 35 mm అబోవ్ హారిజంటల్ ప్లేన్ అన్నాడు, ఇక్కడ నుంచి 35 mm అంటే ఇక్కడ 35 వస్తుంది. అసలు ఇక్కడ వాడు దాని మీద ఉందన్నాడు కదా, దాని మీద ఉన్నాడు అంటే ఏంటి, ఇక్కడే ఉంటుంది కదా, అదేంటండి, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఫ్రంట్ వ్యూ. సో దట్ ఎస్ డాష్ మీరు చూడండి 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టికల్ ప్లేన్కి 35 mm ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ నుంచే కదా, ఇక్కడ ఎక్కడో ఉంటుంది 35 mm. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది 35 mm. సో ఇది ఎక్కడ ఉందండి, హారిజంటల్ ప్లేన్ కదా. సో దిస్ ఈజ్ లైక్ టాప్ వ్యూ. సో దీన్ని మనం లైన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. XY లైన్ తీసుకున్నాము. సో దట్ ఇలానే కదా ఉంది అక్కడ. సో ఇది ఎస్ డాష్ అంటే ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఇది ఎంత ఉందండి, ఇది 35 mm ఉంది, రైట్. ఇది వచ్చేసరికి యాక్చువల్ ప్రొసీజర్ అన్నమాట, రైట్. సో దట్ దాని నార్మల్ ప్రొసీజర్ చేస్తున్నాము, యాక్చువల్గా ఇది ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనం రెండు కూడా సాల్వ్ చేస్తున్నాం, రైట్. గో ఫర్ దిస్ ప్రొసీజర్. ముందు లైన్స్లో ద ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కానీ, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కానీ, వాటిలో కూడా మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది.